యిర్మీయా 1:18 యిర్మీయాను గురించి చెప్తున్నాడు. నిన్ను ఈ దేశంలో ఎలాగైనా నేను చేయబోతున్నానంటే ఒక ఇత్తడి స్తంభముగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలాగా చేయబోతున్నాడు. దేవుడట తను పరిశుద్ధమైనటువంటి భక్తులను, తాను ఏర్పరచుకున్నటువంటి తన పరిశుద్ధమైనటువంటి భక్తులు, యాజకులే కావచ్చు, అపోస్తులే కావచ్చు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు, ఇంకా విశ్వాసులు, శిష్యులు ఎవరైనా కావచ్చు, ఆయన పరిశుద్ధ భక్తులను గురించి ఏమంటున్నదంటే, ఈ యిర్మీయాతో మాట్లాడిన మాటను బట్టి చూస్తే, యిర్మీయా నేను నిన్ను ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడగాను, ప్రాకారము గల పట్టణముగాను ఉండునట్లు ఈ దినమున నేను నిన్ను నియమించి ఉన్నాను. ప్రాకారము కలిగిన ఒక పట్టణంలోనికి ఎవడైనా ప్రవేశించగలుగుతాడా? శత్రువు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కోటలోనికి ఎవరైనా కోట దాటి రాగలుగుతారా? వారు అంత ఉన్నతముగా ఈ కిలవరంగల్ కోటను వారు ఒక పట్టణముగా, వారి యొక్క రాజు పరిపాలించే ఆ రాజ్యం యొక్క రాజు యొక్క సింహాసనం ఉండే, నివాసం ఉండే స్థలముగా చేసుకొని వారు ఆ కోటలు ఏర్పరచుకున్నారు. ఇది ఒక పట్టణముగా చేసుకొని ఈ కిలవరంగల్, ఈ వరంగల్ అనే పట్టణంలో ఆ కోటను దాటి ఎవరు రాకుండా ఒక పట్టణం, ప్రాకారము కలిగిన పట్టణముగా చేసుకున్నారు. ప్రభు అంటున్నాడు, యిర్మీయా నిన్ను నేను ఒక ప్రాకారము కలిగిన పట్టణముగా, ఒక ఇత్తడి స్తంభముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడగాను నిన్ను నేను నియమించి ఉన్నాను. కాబట్టి నీలోనికి రావడానికి, నీ మీద దాడి చేయడానికి ఎవరికి కూడా ఎటువంటి అధికారం ఉండదు. ఒకవేళ ఎవరైనా యుద్ధము చేసినా, నీతో యుద్ధము చేసిన వారు గెలవరు, నీవే గెలుస్తావని 19వ వచనంలో చెప్తాడు. విజయవంతమైన జీవితం నీకు నేను ఇస్తున్నాను యిర్మీయా. ఎందుకు అనంటే నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యిర్మీయా నోటనట దేవుడు తన చేతితో ముట్టి మాటలు ఉంచాడంట. ఏంటి ఆ మాటలట అంటే, పెళ్ళకించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు, జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను అధికారిగా నియమించి ఉన్నానని అద్భుతంగా 9-10 వచనాల్లో 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఇతన్ని అధికారము కలిగిన ఒక వ్యక్తిగా చేశాడు. చెప్పండి, ఇప్పుడు భక్తులంటే ఎవరట? యిర్మీయా ఎవరు? ఇనుప స్తంభము, ఒక స్తంభముగా మాట్లాడుతున్నాడు. భక్తులు నిత్యము నిలిచి ఉండే జ్ఞాపకార్థమైన స్తంభములుగా ఉంటున్నారు. మోషే ఇప్పటికీ మనము స్మరణకు తెచ్చుకుంటున్నాం, అబ్రహామును తెచ్చుకుంటున్నాం. అనేక భక్తులు ఉన్నారు ఈ భూమి మీద. వారి కాలం వెళ్ళబుచ్చుకొని అద్భుతంగా పరలోకం చేర్చబడ్డారు. కానీ వారు ఇప్పటికీ జ్ఞాపకమునకు రావడానికి గల కారణం ఏమిటంటే, వారిని దేవుడు ఒక స్తంభములుగా, పరిశుద్ధమైన నిత్యము నిలిచి ఉండే జ్ఞాపకార్థమైన స్తంభములుగా చేసి ఉన్నాడు. అయితే నీ జీవిత కాలంలో, నీవు జీవిస్తున్న ఈ ఆత్మీయ జీవితంలో ప్రభుని నమ్ముకొని గుడ్డిగా కాదు. జ్వరం వస్తే బాగు చేస్తాడు, దయ్యం పడితే వదిలిపెట్టేలా చేస్తాడు, ఆర్థిక ఇబ్బంది ఉంటే దీవించి నన్ను స్వస్థపరిచి నన్ను బాగు చేసి హెచ్చిస్తాడు, లేదా గర్భఫలం లేకపోతే నాకు ఇస్తాడు, లేదంటే భూఫలం లేకపోతే నా భూ పంటను దీవించి ఫలం ఇచ్చినట్లు చేస్తాడు. ఎక్కడెక్కడ దీవెన లేదో అక్కడ దీవెన ఇస్తాడని ప్రభువును వెంబడించడము కాదు. ఒక ఆత్మీయునిగా మనము దేవుణ్ణి వెంబడించినప్పుడు మనము ఆత్మీయంగా లోతైన అనుభవంలో జీవించాలి. లోతైన అనుభవం ఎరిగి మనము లోతైన అనుభవంలో జీవించాలి. నామకార్థముగా మనం ప్రభువును వెంబడించకూడదు. స్థిరమైన వారముగా, నిత్యమైనటువంటి ప్రభు ఇచ్చే ఆ బహుమానములను, ఆశీర్వాదములను పొందినట్లు జీవించాలి. గలతీ పత్రిక 2:9 వచనములు చూస్తే, పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ పౌలును సాక్ష్యం ఇవ్వడానికంటే ముందు పేతురుని ఏమన్నాడంటే, దేవుడు సీమోను అనబడుతున్న నీవు ఇక మీదట పేతురు అని పిలువబడదు అని అన్నాడు. పేతురు అంటే రాయి అని అర్థం. అందుకని కేఫా అని రాయబడి ఉంది అక్కడ. ఈ కేఫా అనబడుతున్న పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ వీళ్ళట స్తంభములుగా ఎంచబడ్డారు. ఈ పేతురును పిలిచినప్పుడు ఒక స్తంభముగా, ఒక రాయిగా, కేఫాగా, పేతురు నీవు కేఫా, ఇక మీదట నీవు రాయి అని పిలబడుతువు అనగా, దేవుడు పిలిచేటప్పుడు కూడా ఆ వ్యక్తిని ఒక స్తంభములాగా, ఒక రాయిలాగా పిలుస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉంటున్న మనము కూడా నిత్యమైనటువంటి నిలిచి ఉండే జ్ఞాపకార్థమైన స్తంభాలుగా ఉండాలి. ఎక్కడ? ఇంకా ముందుకు వెళ్దాం. భూమి మీదనైనను
పరలోకమందైనను మనం ఎలాంటి స్తంభాలుగా ఉండాలి, ఎలాంటి రాళ్ళుగా ఉండాలంటే సజీవమైన రాళ్ళుగా ఉండాలి. పేతురు అద్భుతమైన మాట అందిస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియునగు ప్రభునొద్దకు వచ్చిన వారమై. ఎవరమంట? మనమందరము కూడా ఎక్కడికి వచ్చామంట? మనుషుల చేత విసర్జింపబడినటువంటి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అయిన అమూల్యమైన సజీవమైన రాయి వద్దకు, ప్రభునొద్దకు వచ్చిన వారమై. ప్రభునొద్దకు, ఈ ప్రభునొద్దకు వచ్చామంటే ఈ ప్రభు అట్ట మనుషుల చేత విసర్జింపబడిన వాడు, అయితే దేవుని దృష్టికి మాత్రం ఏర్పరచబడిన వాడు, అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయిగా ఉంటున్న ఆయన యొద్దకు మనం వచ్చాం. ఈ సజీవమైన రాయి యొద్దకు వచ్చిన మనము, ఆయన కుమారులు కుమార్తెలుగా ముద్రించబడిన మనము కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఆయన సజీవమైన రాయి గనక మనము సజీవులమైన రాళ్ళుగా ఉండాలి. చూద్దాం ఇంకా 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. మనమట దేవునికి ఇష్టమైన యేసుక్రీస్తు ద్వారానే, మనంతటా మనము కాదు, ఈ సజీవమైన రాయిగా ఉన్న ప్రభువుని యేసుక్రీస్తు ద్వారానే మనము కూడా దేవునికి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతూ ఉన్నామంట. అయితే ఆత్మ సంబంధమైన కట్టడముగా కట్టబడుతున్నటువంటి మనల్ని గురించి సజీవమైన రాళ్ళ వలె ఉండి అప్పుడు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. చచ్చిన వారిగా ఉండి దేవుని కోసం ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడలేరు. కానీ ఈ యేస్కేలు ప్రవచించినప్పుడు ఎండిన ఎముకలతో కూడిన లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలన్నీ బ్రతికి సజీవముగా లేచి ఒక మహాసైన్యముగా మారినట్లు ప్రభు సన్నిధికి వచ్చిన మనందరము కూడా సజీవమైనటువంటి రాళ్ళుగా, ఒక మహిమ కలిగిన ఆయన సమూహము, ఆయన సైన్యముగా మార్చబడి సజీవమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఎలా కట్టబడాలి? ఊకే దయ్యం ఎందుకు వస్తుంది? ఊకే రోగం ఎందుకు వస్తుంది? ఊకే నీకు ఎందుకు బాధ కలుగుతూ ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నాము కాబట్టి కదా, ఏదో ఈ లోకంలో ఉన్నాం కాబట్టి దయ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ లోకంలో ఉండగా సజీవమైన రాయిగా నీవు ముద్రించబడి ఉంటే దయ్యము నీ దగ్గరికి రాదు. ఇది నా అడ్రస్ కాదు అంటది. చెప్పాలా? అడ్రస్ కాదు అని ఎలా చెప్తుందో? యేస్కేలు గ్రంథము 28వ అధ్యాయము ఒక అద్భుతమైన 16వ మాటను చదువుదాం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరించవు, నిన్ను నాశనము చేసి తిని. ఏమని రాయబడింది? దేవుని పర్వతం మీద ఈ అపవాది ఉండకుండా, ఈ కెరూబు అనబడుతున్న లూసిఫర్ ఉండకుండా వాన్ని అపవిత్రపరిచి త్రోసివేశాడు. కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరించవు. ప్రైజ్ ది లార్డ్. ఏమీ రాళ్ళట? కాలుతూ ఉన్న రాళ్ళు. ఎవరు కాలుతూ ఉంటారు? నాకు కాళ్ళు మండుతూ ఉన్నాయి, చేతులు మండుతూ ఉన్నాయి, తలకాయ మండుతూ ఉంది, ఇంకా దేవుని అభిషేకం తాకి మండుతూ ఉందని అంటుంటారు కదా. నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఆయన మండుచున్న పొదను చూశాడంట. ఆ పొద మండుచు ఉన్నది కానీ పొద కాలిపోలేదు. ఈ వింత ఏంటో చూస్తామని అటు వెళ్ళాడంట. అక్కడి నుంచి ఒక స్వరం వినబడింది, మోషే మోషే అని. ఆ స్వరానికి ఆ దేవునికి లోబడ్డాడు. అయితే అక్కడ ఏమని రాయబడిందంటే, మండుచున్న పొదలో నుంచి ఒక దూత అతనితో మాట్లాడాడు. దేవుడు ఒక దూతలాగా మోషేకు కనబడ్డాడు. మండుచున్న పొదలో నుంచి ఒక దూతలాగా మనము కూడా ఎలా మారాలంటే, మండుచున్న సజీవమైన రాళ్ళుగా ఆయన మందిరముగా కట్టబడుతూ మనము అగ్ని మధ్యలో సంచరిస్తున్న సజీవమైన రాళ్ళుగా ఉండాలి. మనము సంచరిస్తూ ఉంటే అగ్ని మనతో మండుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పేతురు సంచరిస్తూ ఉంటే, పేతురు నీడ పడిన వెంటనే దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, రోగాలు స్వస్థపరచబడ్డాయి. అంటే ఇతను మండుచూ ఉన్నటువంటి పొదలాగా
మండుచున్న పొదలోంచి ఒక దూతలాగా సంచరిస్తూ ఉన్నాడు. మనము కూడా ఎలా ఉండాలంటే, అక్కడ రాయబడి ఉంది, కాలుచున్న రాళ్ల మధ్యలో నీవికను సంచరించవు. అపవాది నీ మధ్యలో, నీ కుటుంబంలో, నీ వ్యవస్థలో సంచరించడానికి లేదండి. ఈ భూమి మీదనే నీవు బ్రతికి ఉండగా పరలోకము నీతో ఉన్నదని రుజువుపరచబడేలా బ్రతకాలి. ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనములో, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుడట దేవుని వ్రేలితో, యేసు ప్రభు, నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని వ్రేలితో నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అందరం కూడా చెబుదాం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. చెప్పండి, నా మీద రాయబడును, నా మీద రాయబడును, ఆ క్రొత్త పేరు నా మీద రాయబడును. అయితే ఇక్కడ మొదటి వచనములో ఉంది, జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. నీవు అగ్ని మధ్యలో, కాలుచున్న రాళ్ళ మధ్యలో నీవు సంచరిస్తున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. పరలోకం వెళ్తే ఎలా ఉంటుందట అంటే, కాలుచున్నటువంటి రాళ్ళే కనబడతాయి అక్కడ. అందుకే సజీవమైన రాళ్ళు, దేవుని అగ్ని చేత తలను మొదలుకొని అరికాలు మట్టుకు మండుచున్నటువంటి ఒక స్తంభాలు, రాళ్ళు, సజీవులు, పరిశుద్ధులు కనబడతారు. ఈ పరిశుద్ధులు, ఈ భక్తులు, ఈ దూతలు ఎట్లుంటారట అంటే, తలను మొదలుకొని అరికాలు మట్టుకు మండుతూనే ఉంటారు. చెబుదామా? మండుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చెబుదామా? మండుతూనే ఉంటారు. నరకములో త్రోయబడేవాడు మండుతున్నటువంటి ఆ అగ్ని వేరు, అందులో పడ్డవాని స్థితి వేరు. పరలోకములోనికి చేర్చబడుతున్న పరిశుద్ధులు మండుతున్న మంట వేరు. ఆ మంట కూడా మనలో యుగ యుగములు మండుతూ ఉంటుంది, కానీ అది మనల్ని మహిమ నుంచి అత్యధికమైన మహిమకు తీసుకొని వెళ్ళే అగ్ని. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీదనే ఈ అగ్ని మనలో మండుతూ ఉండాలి. ఈ భూమి మీదనే మనం అగ్ని మధ్యలో సంచరిస్తున్న సజీవమైన రాళ్ళుగా మారి దేవుని ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. మనము దేవుని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి, చెప్పండి, మండకుండా పోయి మందిరంగా కట్టబడతామంటే నో ఛాన్స్, ఎంటర్ అవ్వడానికే లేదు. ఏమంటున్నాడు దేవుడు? నీవు నా దేవుని పరిశుద్ధమైన పర్వతమునకు కాలుచున్న అగ్ని రాళ్ళ మధ్యలో సంచరించడానికి వీల్లేదు. ఈ మంట మండకుండా, ప్రభు యొక్క అగ్ని చేత మండకుండా, ఆయన చేత సజీవమైన రాళ్ళుగా మార్చబడకుండా, ఆయన చేత ఆయన ఆలయంలో స్థాపించబడే స్తంభములుగా మనం మార్చబడకుండా, ఆయన మందిరములో మనము కట్టబడము అసాధ్యము. అందుకే అంటున్నాడు, ఆయన మందిరములో, ఆయన రాజ్యములో మనము ఒక స్తంభముగా మనము స్థాపించబడతాం, ఒక స్తంభముగా మనము చేయబడతాం. ఈ మందిరముగా కట్టబడాలంటే మొదటి అర్హత, నీవు పరిశుద్ధునిగాను మండుచున్న సజీవమైన రాయిగాను మారితే అప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళి ఆయన మందిరములో ఒక స్తంభముగా, ఒక రాయిగా పెడతాడు. ఆమేన్. ఈ సంఘం అనే వ్యవస్థలో ఉన్న మనందరము కూడా ఒక రాళ్ళుగా మారితే మనందరి ద్వారా ఒక మహిమ కలిగిన మందిరము కట్టబడాలి. ఇది కాదు. ప్రైజ్ ది లార్డ్. మనందరము కలిసి ఒక సమూహముగా నిలబడ్డామంటే ఒక అద్భుతమైన మహిమ కలిగిన మందిరముగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మాతో ఉన్న మీరందరూ ఎట్లుండాలి? చచ్చిన వారముగా ఉండాలా? దయ్యాలు పట్టుతున్న వారిగా ఉండాలా? రోగాలు పడుతున్న వారిగా ఉండాలా? బాధలను అనుభవిస్తున్న వారిగా ఉండాలి? ఎట్లుండాలి? మనము సజీవమైన రాళ్ళుగా మండుతూ నిలబడితే మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా అపవాది పారిపోతుంది.
నువ్వెక్కడ అడుగుపెట్టినా అక్కడ చీకటి కాలిపోయి మొత్తం వెలుగుతో నింపబడుతుంది. నీలోనే చీకటి ఉంటే కాదు, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెలుగుతో నింపబడాలి, చీకటి అంతా ఖాళీ అయిపోవాలి. ఇప్పుడు అదే సందేశం ఇస్తున్నాడు. మనందరం ఒక స్తంభాలుగా మారాలి. ప్రభువునకు, ఆయన మహిమ కలిగిన రాజ్యానికి, ఆయన మహిమ కలిగిన మందిరానికి, సేవా పరిచర్యకు, సంఘ వ్యవస్థకు ఒక స్తంభములుగా మనం మారాలి. ఆమేన్.